కర్ణుడికి తన పూర్వజన్మలో ఎవరు అండ్ అలాగే నరనారాయణుడికి కర్ణుడికి సంబంధం ఏంటి, సూర్యుడు కర్ణుడికి ఇచ్చిన వరం ఏంటి తెలుసుకుందాం రండి. ఒకసారి దుర్వాస మహర్షి యదురాజు ఆయన కుంతిభోజ ఇంటికి వస్తాడు. అండ్ దుర్వాస మహర్షి సాక్షాత్తు శివుని అవతారం. అండ్ దుర్వాస మహర్షి ముక్కోపి. అయితే రాజా కుంతిభోజ తన కూతురైన కుంతికి ఆయనకు సకల మర్యాదలు చేయమని చెప్తాడు. ఆవిడ ఎలాంటి లోటు లేకుండా ఆయనకి మంచి సేవలు చేస్తుంది. కుంతి సేవలకు మెచ్చి సంతాన సాఫల్య మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆ మంత్రం యొక్క గొప్పతనం ఏంటి అంటే తనకు నచ్చిన దేవుణ్ణి కోరుకొని సంతానాన్ని పొందొచ్చు. ఇక్కడ ఏ ఫిజికల్ ఇంటిమసీ లేకుండా పిల్లల్ని కనడం. అయితే ఇక్కడ మనుషుల్లాగా దేవతలు పిల్లల్ని కనరు. అండ్ ఆ తర్వాత కుంతి ఒకసారి దుర్వాస మహాముని ఇచ్చిన మంత్రాన్ని టెస్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తుంది. అండ్ అప్పుడు ఆమెకు తెలియదు ఫ్యూచర్లో ఎలాంటి సిచ్యువేషన్స్ రాబోతున్నాయని. అప్పుడు సూర్యుడికి పూజ చేయగా సూర్యుడి ప్రత్యక్షమై తనకు ఒక బిడ్డని వరప్రసాదంగా ప్రసాదిస్తాడు. అప్పుడు వాడే పెరిగి పెద్దయి కర్ణుడవుతాడు. పెళ్లి కాకముందే కుంతి తల్లి